హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అమర్ బాగీలతో పెద్దవాళ్ళిద్దరూ ఇలా అంటుంటారు. 6 అస్థికలని నదిలో కలిపితే ఇంట్లో మంచి జరుగుతుందని పెద్దవాళ్ళు అంటూ ఉండగా, బాగీ పైన మర్డర్ అటెంప్ట్కి, అంజలి కిడ్నాప్కి 6 అస్థికలకి సంబంధం లేదని, ఎవరో స్వార్థంతోనే ఇదంతా చేస్తున్నారని అంటూ ఉంటాడు అమర్. అప్పుడు బాగీ, అవునండి మీరు చెప్పేది నిజమే, కానీ అక్క అస్థికలని నదిలో కలిపితే మంచి జరుగుతుందని పెద్దవాళ్ళు చెప్తున్నప్పుడు కలపడం మంచిది కదా అని అంటుంటుంది బాగీ. అలాగే ఆ స్వార్థం ఎవరికో, ఎవరి వల్ల ఇన్ని జరుగుతున్నాయో తెలుసుకున్నాక అస్థికలని నదిలో కలిపితే 6 ఆత్మ శాంతిస్తుందంటే అలాగే కలుపుదాం అని అంటూ ఫోన్ రావడంతో పక్కకి వెళ్ళిపోతాడు అమర్. రాథోడ్ కాల్ చేస్తాడు. చెప్పు రాథోడ్ అని అమర్ అంటూ ఉండగా, మీరు అడిగినట్టు రణ్వీర్ బ్యాక్గ్రౌండ్ గురించి ఎంక్వైరీ చేశాను సార్. అతడు ఒక రాజ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, చాలా పెద్ద ఆస్తిపరుడు. వాళ్ళ నాన్న వరకు బాగానే ఉంది. రణ్వీర్ చేతికి ఆస్తి వచ్చేసరికి ఇతనికున్న వ్యసనాల వల్ల ఇతన్ని నమ్మలేక ఇతనికి పుట్టబోయే బిడ్డలకి ఆస్తి రాశారు వాళ్ళు. అందుకని 7 years బ్యాక్ ఒక అనాథ పిల్లని పెళ్లి చేసుకున్నాడు అని అంటూ ఉండగా, అవునా ఏమైనా పిల్లలా అని అంటుండగా, ఒక పాప, కానీ కూతుర్ని తీసుకొని ఆవిడ బయటికి వచ్చేసింది. భార్యని బిడ్డని వెతుకుతూనే ఉన్నాడు ఇన్నాళ్ళు అని అంటూ ఉంటాడు అమర్తో రాథోడ్. అంటే పెళ్ళి పిల్లలు అంతా నిజమే అన్నమాట. భార్య వివరాలు ఏమైనా తెలిసాయా అని అడుగుతుంటాడు అమర్. అప్పుడు తెలియలేదు సార్ అని అనగా, కోర్టుకి వెళ్ళి ఇంకేమైనా వివరాలు తెలుస్తాయో కనుక్కొని రేపు మార్నింగ్ కల్లా ఇక్కడికి వచ్చేయి అని అంటుంటాడు అమర్. అలాగే అని చెప్పి కాల్ కట్ చేస్తాడు రాథోడ్. కోర్టు కేసు హియరింగ్లో ఉందని, ఆస్తి తగాదాల్లో ఉందని తెలుసుకొని అంజలి పైన ప్రేమ చూపిస్తున్న రణ్వీర్ పైన అనుమానపడుతూ ఉంటాడు అమర్. తెల్లవారగానే రణ్వీర్ ఫ్రూట్స్ పట్టుకొని అమర్ ఇంటికి వచ్చి, గుడ్ మార్నింగ్ అమర్ అని అనగానే, రణ్వీర్ని చూస్తూ అనుమానపడుతూ, నీ విషపు నవ్వు వెనకాల ఏముంది రణ్వీర్? ఏం ఆశించి నా ఇంటికి వస్తున్నావు అని మనసులో అనుకుంటూ సైలెంట్గా రణ్వీర్ని గమనిస్తూ ఉంటాడు అమర్. గుడ్ మార్నింగ్ మళ్ళీ తిరిగి చెప్పకపోయేసరికి, అమర్ గారు అని అంటుంటాడు రణ్వీర్. గుడ్ మార్నింగ్, ఇంత మార్నింగ్ వచ్చావేంటి అని అమర్ ప్రశ్నిస్తూ ఉండగా, అంజలిని చూసి వెళ్ళడానికి వచ్చాను, కోల్కతా వెళ్తున్నాను, ఫ్రూట్స్ తీసుకొచ్చాను అని రణ్వీర్ సమాధానం ఇస్తూ ఉండగా, అవునా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, పైనుంది అంజలి అని అంటూ ఉంటాడు అమర్. అలాగే అంటూ వెళ్ళబోతున్న రణ్వీర్ని వెనకాల నుండి, మీ భార్య బిడ్డ కనబడ్డారా అని అడుగుతుంటాడు అమర్. ఇంకా కనిపించలేదు అని అంటుంటాడు రణ్వీర్. 7 years నుంచి వెతుకుతున్నారు, ఇంకా ఏ చిన్న క్లూ కూడా దొరకలేదా అని అమర్ అడుగుతుండగా, దొరికాయి కానీ అవి సరిపోవట్లేదు అని అంటూ ఉంటాడు రణ్వీర్. మీ భార్య బిడ్డ కూర్చి నాకు చెప్పండి, నేను వెతుకుతాను అని అంటుండగా, సరే అంజలిని చూసి వెళ్ళిపోతా అని అంటూ తనపై అనుమానం వచ్చిందని గ్రహించి లోపలికి వెళ్తూ ఉంటాడు రణ్వీర్. మధ్యలో మనోహరి కనబడుతుంది. ఏంటి ఈ టైంలో ఇక్కడికి వచ్చావు అని అంటుండగా, ఎలాగైనా నేను అంజలిని తీసుకెళ్ళాలి, ఒప్పించైనా బెదిరించైనా అని అంటుంటాడు రణ్వీర్. సరే ఇప్పుడేం గందరగోళం చేయకు, రూమ్లో ఉంది, వెళ్ళి మాట్లాడు, నేను కాసేపట్లో వస్తా అని అంటూ ఉంటుంది మనోహరి. అలాగే అంటూ పిల్లల దగ్గరికి వెళ్తాడు రణ్వీర్. ఇక పక్కనే కూర్చొని ఆకాష్ని నైఫ్ తెమ్మని చెప్పి, ఎలా ఉన్నావు అంజలి అని పలకరిస్తూ ఉండగా, బాగానే ఉన్నాను అంటూ ఉంటుంది అంజు. నీరసంగా ఉందని చెప్పారు డాడ్, ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు రణ్వీర్. బాగానే ఉంది అని అంటూ యాపిల్ కట్ చేసి ఇచ్చిన రణ్వీర్ చేతికున్న ఉంగరాలని గమనిస్తూ అనుమానపడుతూ ఉంటుంది రణ్వీర్పై అంజు తేడా చూపులని రణ్వీర్ కూడా గమనిస్తూనే ఉంటాడు. యాపిల్ తీసుకోకుండా తననే చూస్తున్న అంజుని ఏమైంది అని అడుగుతుండగా, నిన్న మీరు మా నాన్నతో రానని చెప్పి మళ్ళీ వాటర్ ఫాల్కి ఎందుకు వచ్చారు అంకుల్? నా కిడ్నాప్ టైంలో మీరు ఎక్కడున్నారు అని నిలదీస్తూ ఉంటుంది అంజు. దాంతో తడబడతాడు రణ్వీర్. అప్పుడే అక్కడికి వచ్చిన మనోహరి కవర్ చేయడానికి, పెద్దవాళ్ళు నిన్ను చూడ్డానికి వస్తే ఇలాగేనా మాట్లాడేది అని అంటూ ఉంటుంది. పర్లేదు పిల్లలే కదా అడగనివ్వు అని రణ్వీర్ అంటూ ఇలా చెప్తూ ఉంటాడు.
నిన్ను చూడ్డానికే మా అంజలి పాపని చూడ్డానికే వచ్చాను అని అంటూ ఉంటాడు రణ్వీర్. ఆ క్లారిటీ కోసమే అడిగాను అంకుల్ అని అంటూ నేను మళ్ళీ వస్తానని చెప్పి రణ్వీర్ అక్కడి నుండి బయటికి వచ్చేస్తాడు. మరోవైపు కూరగాయలకి వెళ్తానని పెద్దవాళ్ళకి చెప్పి వెనకాల నుండి అనామికని పిలుస్తూ ఉంటుంది బాకీ. ఎన్నిసార్లు పిలిచినా అనామిక పలకదు. ఇక పలకపోవడంతో పెద్దవాళ్ళు కూడా అనామిక అనామిక అని పిలుస్తున్నా పలకదు. దాంతో దగ్గరికి వెళ్ళి అందరూ కలిసి ఒక్కసారి పిలిచినా పలకదు అనామిక. దాంతో పక్కనున్న గాజు గ్లాస్ జారిపై కింద పడినా కూడా ఆ సౌండ్కి కూడా పక్కకి కూడా తిరిగి చూడదు అనామిక. ఏమైందమ్మా నీకు అని పెద్దవాళ్ళు పిలుస్తున్నా పలకదు. ఇక అక్క అని ఒక్కసారిగా అనామిక భుజంపై చెయ్యి వేసి కుదుపుతుంది బాగి. ఇక ఏమైంది ఏమైంది బాగి అని ఒక్కసారిగా ఉలిక్కిపడి అడుగుతూ ఉంటుంది అనామిక. ఏంటక్క ఎన్నిసార్లు పిలిచినా మీకు వినిపించలేదా? గ్లాస్ పడిన సౌండ్ కూడా మీకు వినబడలేదా అంటుండగా ఆలోచనలో ఉండిపోయాను అని అంటూ ఉంటుంది అనామిక. ఒంట్లో నలతగా ఉందా? మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను ఇదంతా క్లీన్ చేస్తాను అనగానే ఆలోచిస్తూ పైకి వెళ్ళిపోతుంది అనామిక. ఇక బెడ్ పైన కూర్చొని ఆలోచిస్తూ చిత్రగుప్తుల వారు చెప్పిన మాటలని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఫస్ట్ చూపు, ఆ తర్వాత వినికిడి, గానం అన్నీ శాశ్వతంగా పోతాయన్న చిత్రగుప్తుల వారి మాటలని గుర్తు తెచ్చుకుండగానే అక్కడే చిత్రగుప్తుల వారు ప్రత్యక్షమవుతారు. నేను చెప్పాను కదా బాలిక, ఫస్ట్ చూపు, ఆ తర్వాత వినికిడి, ఆ తర్వాత గాత్రం పోతుందని. అలాగే జరుగుతుంది. 3 రోజుల్లో నువ్వు ఈ దేహాన్ని వదిలిపెట్టాలి అని అంటుంటాడు చిత్రగుప్త. ఇప్పుడే మనోహరి కుట్రలన్నీ బయటపడుతున్నాయి, నాకు ఇంకాస్త టైం ఇవ్వండి అని 2 చేతులెత్తి దండం పెడుతుంది ఆరు. పౌర్ణమిలోగా నువ్వు పైకి రాకపోతే నీకే కాదు మా అందరికీ కూడా ప్రమాదమే, మేము ఇంకేమీ చెయ్యలేం. పౌర్ణమి తర్వాత నువ్వు ఆ బాలిక శరీరంలో ఉంటే ఆ బాలిక ప్రాణాలే పోతాయి అని అంటూ హెచ్చరించి 3 రోజుల్లో పైకి వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళిపోతాడు చిత్రగుప్త. ఆలోచనలో పడిపోతుంది అనామిక. పరుగున బయటికి వచ్చిన రణ్వీర్ని మనోహరి ఫాలో అవుతూ ఉండగా ఇలా అంటుంటాడు లాన్లోకి వచ్చిన రణ్వీర్. అంజలి అమర్ ఏదో తేడాగా మాట్లాడుతున్నారు, నిజం తెలిసినట్టు మాట్లాడుతున్నారు, ఏమైంది అసలు ఇంట్లో అని అడుగుతుండగా నిన్న జరిగిన ఇన్సిడెంట్ నుండి అమర్ అందరినీ అనుమానిస్తున్నాడు అని అంటూ ఇంకొన్నాళ్ళు నువ్వు కేర్ఫుల్గా ఉండాలి అని అంటుండగా నా దగ్గర లేనిదే టైం అని అంటుంటాడు రణ్వీర్. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఎలాగైనా అంజలిని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అని రణ్వీర్ అంటూ ఉండగా నాకు తెలుసు ఆస్తి ఉందని అప్పులు చేసావు, అప్పులు తీర్చడానికే ఆస్తి కావాలి, లేదంటే నువ్వు చచ్చిపోతావు, ఏదో ఒక ప్లాన్ చేసి నేను కాల్ చేస్తాను వెళ్ళు అని మనోహరి అనగానే అలాగే అంటూ రణ్వీర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అంజలిని మనోహరి రణ్వీర్ తీసుకెళ్ళడానికి ఎలా ప్లాన్ చేస్తుంది, 3 రోజుల్లో ఆరు ఏం చేయనుంది, రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్